దాంట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఈ బ్రాండ్లన్నింటి మీద ఈ విధంగా జరిగింది, విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతి మంతుడు లేదు, జాతి లేదు, నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో, నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా, ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్పు, ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు, తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడ వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు, ఎమ్మెల్యేగా గౌరవించి. నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు, అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతిమరిపోయిపోయా, చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా వినపడకపోయా, ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండా, తలకాయ పని చేయకపోయా. కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను అందుకే చెప్పేది, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు, ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో. ఒకటి. రెండు, మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరిపిన రోజు చెప్పా, సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైళ్లు మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే, నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి, మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ వేయించా. కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు, పాపం శిక్ష కూడా నువ్వే వేసేసావు. ఏదో ఉపాహార శిక్ష, అపహారలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు, ఇది చాలా పెద్ద నేరమో అని. సిబిఐ ఏం చేసింది? విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది. నీ నోరు మూతపడిపోయింది. అదేవిధంగా ఈరోజు కూడా మరలా చెప్తున్నా, నువ్వు ఊరికే మాట్లాడి బురదలు వెళ్ళిపోదామని కాదు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసి ఇరికిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది, దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము? ఒకటి. రెండవది, కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడాడు. నువ్వు మొన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అన్నావు. ఈరోజు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్ట ఇటాను కాదు, ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తెచ్చు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబెట్టడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు. అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు, నువ్వు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు. లేదు, మా టైంలో వెజల్ అప్పుడప్పుడు వస్తుంది, ఫ్రీక్వెన్సీ తగ్గింది, ఇప్పుడు అసలు వెజలే రావడం లేదంటున్నారు. నువ్వు పోరాట యోధుడివి కదా. నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యం, నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా. అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాల్లో నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు. కాబట్టి కండతో సమానం లేదు, గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి మాట్లాడేటువంటి నువ్వు, పలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండె ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు, ఈరోజు పోరాట యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు, ఈరోజు వెనకడికి వేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందనేటువంటిది నా సూచన. అంతే. ఈరోజు పోర్టుకు పోయాడు, వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే, అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మొన్న కూడా పోయాడు, మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతాడు, అది అయిపోయిందంటే నోరు మూతపడిపోద్ది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. పోరాటం ఆడవరకే. ఈ గుండె, ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంతవరకు చేస్తుంది.
క్యాష్ పడిపోయిందిరా అంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది, ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి. కాబట్టి ఇంకా పోరాటం ఉండదు. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా తయారైనాడంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా.